హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే నా కోసమే వండుకుంటున్నాను. లంచ్ కోసము నా లంచ్ కర్రీ ఏంటంటే దోసకాయ చుక్కకూర. మన దోసకాయలు అంటే మనకు ఊరి దోసకాయలు అంటారు, మేమైతే ఇవి నాటు దోసకాయలు అంటాం. మా ఊర్ల సైడ్ ఇవి బాగా వస్తాయి, రౌండీ కాకుండా. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోసకాయలు. ఈ దోసకాయతోటి చుక్కకూర వేసుకొని పచ్చిమిర్చి కారం వేసి కూర వండుతున్నాను. చాలా బాగుంటుంది. సమ్మర్లో మనకు ఈ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కూరగాయలే తినాలి, తింటే హెల్త్కి మంచిది, మనకు తినబుద్ధి కూడా వేస్తుంది. దోసకాయ, బీరకాయ, సోరకాయ ఇటువంటివన్నీ వీటిల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది, నీటి శాతం ఎక్కువ ఈ కూరగాయలల్లో. అందుకని ఇవి చాలా మంచిగా అనిపిస్తుంది. పప్పు చేసుకున్న, కూర చేసుకున్న, పచ్చడి అయినా ఎట్లయినా తినొచ్చు. ఒంటికి కూడా చలవ చేస్తుంది. ఇది మన శరీరానికి చాలా చలవ చేస్తుంది. చాలా బాగుంటుంది. హెల్త్ వైజ్ కూడా ఏమీ హానికరం కాదు, ఇది మంచిది కూడా హెల్త్కి. నేను ఇది ఎట్లా వండుతా, దోసకాయ చుక్కకూర చూపిస్తా ఏమేమి పడతాయి అనేది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవండి, కొంచెం పచ్చిమిర్చి, ఉప్పు అంతే. మనకు ధనియాల పొడి, దోసకాయ చుక్కకూర చూపిస్తాను చూడండి. నేను ఇదిగోండి, నేను మామూలు సైజు ఇది ఒకటి చిన్నది, ఒకటి మీడియం సైజు దోసకాయలు తీసుకున్నాను. ఇంకా ఇది చుక్కకూర నేను ఒక కట్టే తీసుకున్నానండి. ఇది కూడా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఇది ఒక కట్ట సరిపోతుంది. దీంట్లోకి తాలింపులోకి కొంచెం కరివేపాకు, ఇప్పుడే తెంపుకొచ్చిన మా చెట్టు దగ్గర నుంచి. 2 ఎల్లిపాయలు, ఒకటి తాలింపులో వేస్తాను, ఒకటి పచ్చిమిర్చితోటి గ్రైండ్ చేసుకుంటాను. ఈ పచ్చిమిర్చి ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయని ఒక 4-5 ఎక్కువ తీసుకున్నాను నేను పచ్చిమిర్చి. ఇంకా ఇంతేనండి ఇది పట్టేది. ఇప్పుడు నేను దోసకాయలు కట్ చేసి తాలింపులోకి ఒక ఆనియన్ పడుతుంది, ఇంకా అది కట్ చేసుకొని మనము చూద్దాం. నేను ఇది పీల్ చేయకుండా పొట్టుతోటే కట్ చేసుకుంటానండి, బాగుంటుంది ఇట్లనే. ఇప్పుడు ఇట్లా దోసకాయలు మనం పొట్టుతోటే తీసుకుంటున్నాం కదా. దోసకాయ ఎప్పుడైనా కూడా మనం టేస్ట్ చూసి వేసుకోవాలండి. ఒక్కొక్కసారి చేదు వస్తాయి, కూర ఖరాబ్ అవుతుంది టేస్ట్ చూడకపోతే. ఇదైతే ఓకే అండి. ఇది కూడా చూసుకుందామా. ఇది ఇంకొకయ చూసారా, గింజలు చేదు ఉంది. ఈ గింజలన్నీ తీసేసి నేను కడిగి వేసుకుంటాను ఇది. అందుకే మనం టేస్ట్ చూసి వేసుకోవాలి. ఇది గింజలు చేదు వచ్చింది లోపల. ఇది చూసిండ్రా, ఒక 2 టేబుల్ స్పూన్లు, ఈ స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ వేసిన. స్టవ్ ముట్టించుకొని ఇప్పుడు ఈ ఆయిల్ కాగినాక కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఇవి ఇట్లా కట్ చేసుకున్నాను నేను. చూసిన ఈ చేదైన కాయ నేను ఇట్లా కడిగి ఇట్లా కట్ చేసి వేసుకున్నా, పడేయకుండా. కొంచెము జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక ఆనియన్ కట్ చేసుకున్నా కదా, ఒక ఆనియన్ వేస్తున్నా. జీలకర్ర వేడెక్కింది మంచిగా. కరివేపాకు,
ఒక ఎల్లిపాయ. ఇది చుక్కకూర దోసకాయ కదా, అందుకనే కొంచెం ఎల్లిపాయ కలిపిస్తే బాగుంటుంది. ఒకటే ఎల్లిపాయ వేసిన. కొంచెం పసుపు, పావు టీ స్పూను. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు వేసేద్దాం. ఈ దోసకాయలో నేనైతే గింజలు ఎక్కువ తీసేయనండి. ఒక దాంట్లో ఆల్రెడీ తీసేసిన కాబట్టి ఇంకా తీసేయలేదు. ఆ రసము అది ఉంటేనే దోసకాయ టేస్ట్ బాగుంటుంది. కొందరు అన్నీ తీసేస్తారు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుందాం మనం కారం కోసము. దీంట్లోనే సాల్ట్ వేస్తున్నా సరిపడంత. నేనైతే ఇప్పుడు 1.5 స్పూన్ వేసిన, సరిపోకుంటే మళ్ళీ చూసి వేసుకుందాము. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకొని కర్రీలో వేసుకుందాం. ఇది వచ్చేసిందా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇగో చుక్కకూర వేసేస్తున్నా. ఇప్పుడు ఇందులో ఈ కారం వేసేసుకుందాం. కొంచెం మూత పెట్టేద్దాము. ఒక 2 నిమిషాలు. 1 నిమిషం మూత పెట్టేసి ధనియాల పొడి వేసుకుందాం. ఇది వచ్చేసిందా మంచిగా ఉడుకుతుంది కూర. కొన్ని వాటర్ వేసాను నేను. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. 1 టీ స్పూన్ వేసాను. ఇంకొక కొన్ని వాటర్ వేసుకుందాము. ఇది మంచిగా ఉడికిపోతుంది. ఒక ఈ స్పూన్ వేసాను అంతే. మళ్ళీ అవసరం పడితే మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఉడికించుకోవాలి. దోసకాయ మనకు ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ అయితే ఉడికిపోతుందండి దోసకాయ. ఈ చుక్కకూర వేసాను కదా, తొందరగానే ఉడికిపోతుంది. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. చూద్దామా ఈ కూర ఎంతవరకు వచ్చిందో. చూసిందా మంచిగా దగ్గరికి అయ్యింది. కొన్ని వాటర్ వేసుకుందామండి. మళ్ళీ చల్లగా అయిన తర్వాత ఇంకా దగ్గరికి అయితే బాగోదు. ఒక 2 స్పూన్లు అన్నీ వేస్తాను. ఇంకా కొన్ని వేద్దాం. హాఫ్ కప్ వేసాను. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దాం. చూస్తేనే బాగుంది మంచిగా. కూర ఎప్పుడైనా మనకు చూడగానే బాగుంది అనిపించాలి. ఇంకా కూర ఒక 2 మినిట్స్ 2-3 నిమిషాలు అయింది కదా. మనము మూత పెట్టి చూద్దాం. ఉడికిపోయిందండి మంచిగా.
స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని మనము డిష్లో తీసేసుకుందాం. చూసండి మన కర్రీ మంచి గ్రేవీ ఉంటుందండి. రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది కూర. ఇదిగోండి చూసండి మన కర్రీ. మనకు చూస్తేనే చాలా బాగా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఇది నేను చూశాను, టేస్ట్ చూసిన, వండిన టేస్ట్ చూశాను, కానీ మీకు చూపించడం నేను ఫస్ట్ టైం. అది దోసకాయ చుక్క కూర చాలా బాగుంటుంది రైస్లోకి, మెయిన్ రైస్లోకి బాగుంటుందండి. సరే చపాతీలో కూడా తినొచ్చు. నేను టేస్ట్ చూసి చెప్తాను ఎట్లా వచ్చింది అనేది. కాలుతుంది. చాలా బాగుందండి. మనకు సమ్మర్లో కావాల్సిందే ఇటువంటి కర్రీస్. కొంచెం పుల్లగా కారంగా మంచి. ఈ వెజిటబుల్ కూడా వాటరు ఎక్కువ ఉంటాయి వెజిటబుల్ కాబట్టి చాలా బాగుంటుంది రైస్లో కూడా. మీరు కూడా చేయండి, టేస్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా వండి చూడండి. తెలిసిన వాళ్ళంటే వాళ్ళ ఇష్టము. కొత్త వాళ్ళు ఎవరైనా సరే వండుకొని ఒకసారి అయితే టేస్ట్ చూస్తే మళ్ళీ వండుతారండి. ఇది గ్యారెంటీ ఇస్తాను నేను. మీరు కూడా చేయండి, టేస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.